ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏంది మే మొహం అట్ట పెట్టుంటావు? కాకరకాయ జ్యూస్ టేస్ట్ అంత బాగా నచ్చుండదా? ఏంటిదమ్మా ఇది? ఈ కాకరకాయ జ్యూస్ ఏంటి? నువ్వే కదా మీ తెమ్మనుండవు, అదే కదా తెచ్చుండాను. నువ్వే కదా తెచ్చింది, నువ్వే తాగు. తాగమ్మా. వద్దు. ఏయ్ కాంచనా, పెన్ తీసుకురా. కాంచనా, ఎవరో పిలిచినట్టుండారే. ఇలారా. ఈవిడ గాని పిలుస్తా ఉండదా ఏంటి? భోజనం అయిందో లేదో అడగడానికి అనుకుంటా. వెళ్ళి పెన్ తీసుకురా. భోజనాలా? అన్ని సిద్ధమైపోయి ఉండాయి వదిన గారు. ఏయ్, భోజనం ఏంటి? నేను అడిగింది పెన్ను. భోజనం కాదా? ఓ, టీ కావాలా మీకు? ఏయ్, టీ కాదు, పెన్ను. టీ కూడా కాదా? జ్యూసా? జ్యూసే అయి ఉంటది. అట్నే వదిన గారు, అట్నే. ఇదిగోండి వదిన గారు. ఏయ్, నేనేం తెమ్మన్నాను, నువ్వేం తెచ్చావు? నీకేనా పిచ్చి పట్టిందా? నేనడిగింది పెన్ను. గన్నా? గన్ ఎందుకు వదిన గారు? నిన్ను షూట్ చేయడానికి. ఇడియట్. తప్పుకో. ఓ, పెన్నా? అమ్మో దేవుడో, నా చెవులు పూర్తిగా వినిపించకుండా పోయుండాయే. నేను చేసిన పాపానికి నేనేం బలైపోయుండా. ఇంకా ఏం ఆలోచిస్తున్నావు? వెళ్ళో. శరణ్య, ఆఫీస్లో అంతా కంఫర్టబుల్ గానే ఉంది కదా? అంతా ఓకే అత్తయ్య గారు. నేను వడ్డిస్తాను, మీరు వెళ్ళండి. అదేంటమ్మా, నువ్వు కూడా మాతో పాటే కూర్చుని భోజనం చేయొచ్చు కదా? నేను తర్వాత చేస్తాను అత్తయ్య. దర్శన్, త్వరగా ఫ్రెష్ అయ్యి రానా, భోంచేద్దు గాని. అలాగే అమ్మా. అమ్మ శరణ్య, దర్శన్కి వడ్డించి నువ్వు కూడా త్వరగా తినేయమ్మా. సరే అత్తయ్య.
అక్కర్లేదు. నేను వడ్డించుకోగలను. నీ శ్రమ నీ సేవ నాకేం అక్కర్లేదు. ఇందులో శ్రమ సేవ అంటూ ఏముంటుందండి? మీకు వడ్డించడం నా బాధ్యత. ఇప్పటి వరకు వడ్డించింది చాలు, ఇంకా ఆపే. ఏవండి, మీరు ఆఫీస్లో జరిగిందంతా మనసులో పెట్టుకుని ఇలా మాట్లాడుతున్నారు కదా. ఆఫీస్ వేరు, ఇల్లు వేరు. కానీ మనుషులు, వాళ్ళ క్యారెక్టర్లు మాత్రం అవే కదా. అవేవీ మారవు. దేవుడు నాకు చేతులిచ్చాడు, నేను వడ్డించుకోగలను. ఆగు. ఏవండి, ఒక్క నిమిషం. బెడ్షీట్ మార్చి వేరేదేస్తాను, కొంచెం ఫ్రెష్గా ఉంటుంది. మనసులో చిరాకు అసహ్యం నిండిపోయినప్పుడు పూలపాన్పు వేసినా అది ముళ్లతో సమానమే. నేనే సమీరాని చంపానని అనుకుంటున్నారు. నేను చంపలేదని నిరూపించాలి. ఏవండి, ఏంటండి మీరు? అయినా నీకు నన్ను ప్రశ్నించే అర్హత లేదు. నువ్వు నా భార్యవి అంటావా? అది చూసే జనం దృష్టిలో కానీ నా దృష్టిలో కాదు. ఏవండి, అది హ్మ్.